భగవంతుడు ఒక సమస్యను ఇచ్చినప్పుడు పరిష్కారాన్ని మార్గాన్ని కూడా ఖచ్చితంగా చూపిస్తాడు. కాకపోతే అది నీ స్వబుద్ధితోనే దాన్ని అధిగమించగలిగి ఉండాలి. తాళం తెరవాలి అంటే ఏ తాళం చెవిని పడితే ఆ తాళం పెట్టి తిప్పితే మరింతగా బిగుసుకుపోతుంది, అది రాదు. సమస్య అంతే. కర్త కర్మ క్రియ ఎవరు ఏమిటి అని కూలంకషంగా పరిశీలించినప్పుడు మాత్రమే దాన్ని కూకటి వేళతో ప్రకటించగలుగుతాము. సింహానికి ఆహారం లేడి అనుకుంటే ఎలా? లేడికి భగవంతుడు అంత బలమైన వేగమైన కాళ్ళను ఎందుకు ఇచ్చుంటాడు? తన ప్రాణాన్ని తను రక్షించుకోవడానికే. అంటే సమస్యను సృష్టించి దాని పరిష్కార మార్గాన్ని వెతుక్కో అని చెప్పడానికే. అలా వెతుక్కోగలిగినప్పుడే మనిషి విజయాన్ని సాధించగలుగుతాడు. ఆకాశంలో సూర్యుని వెలుగుని మబ్బులు తాత్కాలికంగా ఆపగలుగుతాయి, శాశ్వతంగా సూర్యుని వెలుగుని ఎప్పటికీ ఆపలేవు. నీలోని బలహీనతను నువ్వు అధిగమించగలిగినప్పుడే ఎలాంటి సమస్యనైనా ఎదిరించగలుగుతావు. ఓకే.